సో ఎనీవే రప్ప నరుగుతామంటే తెలుగుదేశం నుంచి వచ్చిన ఒక అతను అసంతృప్తితో అట్లాంటిది పెట్టాడు. మంచిదే కదా, అది ఏ అర్థంలో మంచిదే అన్నా కానీ ఈ రప్ప నరుగుతాము సినిమా డైలాగు తెలుగుదేశం నుంచి మంచిదే కదా. ఇది నిన్నంతా ఈ రోజంతా కూడా అది ఒక పెద్ద వైరల్ అంటారే, స్వైరల్ అయిపోయింది. తెలుగుదేశం నాయకులు ఒకరి తర్వాత ఒకరు దాని మీద మాట్లాడారు. నిజంగానే ఒక మాజీ ముఖ్యమంత్రి ఏదో ఎవరో ప్లకార్డ్ పెట్టారు ఈసారి నుంచి జరగకుండా చూస్తామంటే ఒక విధంగా ఉండొచ్చు, ఏముందిలే అని కూడా అనొచ్చు. కానీ దాన్ని రిపీట్ చేసి చేయడం అన్నది ఎక్కువ మంది దాన్ని ఆమోదించలేదు. పొగాకు రైతుల దగ్గరికి వెళ్తాను లేదా మా పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తానంటే అది వేరు. ఈ రప్ప నరకడము. రెండోది మీరు ఇలా అన్న తర్వాత మిగతా వాళ్ళందరూ ఇలాంటి పోస్టర్లే పెడితే సినిమా డైలాగ్ అని మీరు ఇది పెట్టారు, ఇంకొకటి ఇంకో సినిమాలో ఇంకా తీవ్రమైన డైలాగ్ పెడతాడు. ఇది సినిమాలోనే పెట్టిస్తారు, కావాలని సినిమాలోనే పెట్టిస్తారు. ఆ సినిమాలు కూడా తీసుకున్నారు కదా ఒకరి మీద ఒకరు. కాబట్టి ఇదొక సంచలనం అనండి, లేకపోతే చాలా తీవ్ర విమర్శకు దారితీసింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా పెట్టి అసలు జగన్ భయపెడుతున్నాడు, జగన్ ఇలా చేసి భయంతో పెట్టుబడులు రాకపోతే నా ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని ఇదంతా చేస్తున్నాడు. వీళ్ళ నాన్న కూడా రాజశేఖర రెడ్డి కూడా అలాగే చేయబోయి ప్రజలకు భయపడి ఆ పథకాలు కొనసాగించారు, హైటెక్ సిటీ ఇట్లాంటివి ఏదో మాట్లాడారు ఆయన.